ఆచి చికెన్ మసాలా. చలో కామారెడ్డి వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకుల్ని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుని తార్నాకలోని ఇంటి దగ్గర అదుపులోకి తీసుకున్న పోలీసులు బొల్లారం పిఎస్కు తరలించారు. బొల్లారం పిఎస్ దగ్గర భారీగా చేరుకున్న కార్యకర్తలు రామచంద్రరావు అరెస్టుపై ఆందోళనకు దిగారు. ఇంకా బీజేపీ ఆందోళనతో రామచంద్రరావు పంపించేసిన పోలీసులు తార్నాకలోని ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. కామారెడ్డి బాన్సువాడ ఘటనలపై తమ ఎమ్మెల్యేకు మద్దతు తెలిపేందుకు వెళ్తామంటే అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి భయపడుతోందన్నారు రామచంద్రరావు. దాదాపు అందరినీ హౌస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి వారు ఏం సంకేతం ఇవ్వబోతున్నారు? కేవలం బీజేపీ నాయకులు అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రహదారులన్నీ జాతీయ రహదారులను కూడా బ్లాక్ చేసి పెట్టారు. అన్ని కార్లు అన్ని వెహికల్స్ చెక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఈ టైంలో మళ్ళీ నన్ను ఇంటికి తీసుకుపోయి మళ్ళీ ఇంట్లోనే గృహబంధం చేస్తానని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితి ఏదో మనం చూస్తున్నాం ఈరోజు. ఇది ఎమర్జెన్సీ కన్నా తీవ్రమైనటువంటి ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి బీజేపీతోని భయం. బీజేపీ ఈరోజు మీరు చూడండి, కామారెడ్డిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచిన బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి మరి ప్రయత్నం చేశారు. చైర్మన్ రాకుండా చేశారు. బాన్సువాడలో కూడా భారతీయ జనతా పార్టీ మంచి ఆదరణ దొరికింది. కాబట్టి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ మంచి ఆదరణ దొరికిందో అక్కడ బీజేపీ నేతల్ని అణచివేసే ప్రయత్నం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ కార్యకర్తలను భయపెట్టి వారిని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇది రాజకీయంగా ప్రేరితమైనటువంటి ఒక చర్య. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అంతా కూడా బీజేపీతో భయపడి ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు ఎందుకు ఈరోజు మమ్మల్ని ఇంత అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మాకు రాజకీయ కార్యక్రమం ఎందుకు చేయనీయట్లేదు? మనకు మా రాజకీయ కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యం చేసుకోవాలి కదా. మరి అరెస్ట్ చేసిన అవసరం ఏముంది?